ఖతర్నాక్ కామెడీ షో. ఆఫ్ స్క్రీన్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఒకవేళ ఆన్ స్క్రీన్ చూపించడానికి ఛాన్స్ దొరికితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ధనాధన్ రాజ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటిది? తెల్లారి 6 అవుతుంది, ఇంటికి ముగ్గేయాలని తెలియదా నీకు? అయినా ముగ్గేసే ఆడవాళ్ళు ఏమో చచ్చిపోయారు, పెగ్గేసే ఆడవాళ్ళు బతికిపోయారు. ఏమే అరుస్తుంటే నీకు అర్థం కావట్లేదా? నీకు ఉందే ఈరోజు. ఏం లేదు రష్మి, ఇంత అరవలేదనుకో వీధిలో మనం వీక్ అయిపోతాం. అందుకే చిన్న బిల్డప్ అన్నమాట. ఏమండి కాఫీ? కాఫీ తెస్తున్నా. ఈ నెల్లూరు బాబు గారు వస్తున్నాడేంటి? ఏంటయ్యా బోసుబాబు, నీ భార్య ముగ్గేసింది, ఉదయాన్నే కాఫీ ఇచ్చింది, ఎంత అదృష్టవంతుడు అయ్యా. నేనంటే నా భార్యకి భయం మామూలుగా లేదు. దేవుడి మీద భక్తి ఎంత ఉంటుందో భర్త మీద భయం అంత ఉంటుంది. టన్నులు ఇచ్చానని నా భార్యకి భయాన్ని. తన్నావేంటి? కాఫీ మంట ముత్తల్లో ముగ్గేసుకుంటున్నాడు నువ్వు. ఆయన వస్తే ఏదో మాట్లాడుతున్నాను. ఈ ఎదవతో మాటలేంటి? నన్ను ఎదవ అన్నావమ్మా? ఎదవే అన్నాను సంతోషించు. ఎలా ఆగుతున్నావా ఇలాంటి ఆవిడతాడు? నువ్వు ఇంట్లోనూ కొడుతున్నావు, వీధిలోనూ కొడుతున్నావు, నా పరువు ఏం కావాలి? నీకు పెద్ద పరువేం లేదు గానీ నా షూటింగ్ కి టైం అయింది, గొడుగు పట్టుకొని నా కాస్ట్యూమ్ పట్టుకొని వచ్చే. దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. సార్ హీరోని అవుదాం అనుకున్నానండి, దీన్ని పెళ్లి చేసుకున్నా. ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తుడిచేద్దాం అనుకున్నా, ఆఖరికి ఇల్లు తుడుస్తున్నా. అలా ఉంది భర్తల పొజిషన్. వస్తున్నా అరవకు వస్తున్నా. అంతా నా ఇష్టం, ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడామడా చెలరేగిన డైరెక్టర్ వచ్చేసాను లొకేషన్ కి. జ్ఞానే సార్ గుడ్ మార్నింగ్ సార్. డైరెక్టర్ వచ్చిన వారం రోజులకు వస్తాడు అసిస్టెంట్ డైరెక్టర్. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వర్క్, 9 ఎపిసోడ్లు తీయాలి. ఏది ఒక్క రోజులో 9 ఎపిసోడ్ షూటింగ్ చేసా? అట్లా ఎట్లయితే సార్? అసిస్టెంట్ గా నీ ఎక్స్పీరియన్స్ ఎంత? 5 years. డైరెక్టర్ గా 1 year. షూటింగ్ స్టార్ట్ చేద్దాం సార్. 9 ఎపిసోడ్లు. మన హీరోనేమో వచ్చానే లేడు. 16 ఏళ్ల వయసు, పట్టి లేచే మనసు, పట్టుకో కళ్ళెలేసి పట్టుకో. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు. డైలాగ్ ప్రిపేర్ అయ్యావా? ఏం డైలాగ్ అండి? చిన్న డైలాగ్ ఇచ్చారు. డైలాగ్ ఏంటో చెప్పు. తాత బాగున్నావా తాత? నన్ను వదిలిపెట్టి ఎందుకు పోయావు తాత? అంటే మరి చిప్పు మార్చావురా నువ్వు. తాత ఫోటోని చూసి మాట్లాడు. కోట ఆదియ్య. రోల్ కెమెరా యాక్షన్. బాగున్నావా తాత? నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు తాత? ఇది సినిమా అనుకున్న ఒకే లెంతలో చెప్తున్నావు, ఇది సీరియల్. ఎల్లరాను పోయి. రెడీ. రోల్ కెమెరా యాక్షన్. తాత కట్. తాత వరకే ఈ షాట్. నువ్వు ఆడియన్స్ లో కలిపో. రారా మేడం గారికి సార్కి సజెషన్. రోల్ యాక్షన్. తాత బాగున్నావు తాత? నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపో తాత? కట్. ఇదేనా ఇదే? రారా నువ్వు అమీర్పేట వెళ్ళిపో. అలాగే సార్. మైత్రివనం మ్యాచ్కి వెళ్ళిపో. ఓకే సార్. నువ్వు నాగరాజు సార్ ఎక్కడున్నావు? మైత్రివనం మిద్ది మీద ఉన్నాను సార్. జూమ్ పెట్టుకో. పెట్టాను సార్. వాడు మైత్రివనం తీస్తే ఇక్కడ తుక్కుగూడలేదా తెలుసు సార్? ఎక్కడో తుక్కుగూడలో జబర్దస్త్ షూటింగ్ అయితే అమెరికాలో టీవీలో చూడటం లేదా? నాగరాజు సార్ జూమ్ పెట్టుకో. జూమ్ సార్. రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. తాత ఎలా ఉన్నావు తాత? నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావు తాత? కట్టి చాలు, అంత సేపు చెప్పక్కర్లేదు. నువ్వు రెస్ట్ చేసుకో. ఏంట్రా ఇది? హీరో ఏంట్రా? నెక్స్ట్ సీన్ ఏంటంటే, ఒక నిమిషం నాకు ఫోన్ వచ్చింది. హలో అనిల్ రావిపూడి గారు, ఒక 10 నిమిషాలు అక్కడ ఉంటాను సార్. నాకు అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు, జస్ట్ షూటింగ్ ఉందంట, నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకేనా సార్? వానికి నిజంగా అనిల్ రావిపూడి గారు ఫోన్ చేశారు. అనిల్ రావిపూడి సినిమాలో ప్రొడక్షన్ బాయ్ లేడంట, 7 ప్లేట్లు కడగడానికి వెళ్ళాలి. హలో, నేను ఎలా కనిపిస్తున్నాను? ప్రొడక్షన్ బాయ్ లా కనిపిస్తున్నానా? అక్కడ డ్రైవర్ లేరంటే వెళ్తున్నాను అక్కడికి.
ఇప్పటికిప్పుడు బగడా కూడా వెళ్ళిపోయాడు. అసలే సీరియల్ ఇప్పుడు ఆ భర్త క్యారెక్టర్ ఎవరు? ఏం డైరెక్టర్ గా టెన్షన్ పడుతున్నారు? భర్త క్యారెక్టర్ మన సుధాకర్ లేడా? సడన్ గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు భర్త ఎలా దొరుకుతాడు? నా మొడునడుగా ఆడేస్తాడులే. బాబు భర్త పాత్ర చేస్తావా? ఆ పాత్ర చేయడం కోసమే సార్ ఇన్నాళ్ళు నేను మా ఇంట్లో పాత్రలన్నీ తోమింది సార్. చెప్పండి సార్, ఏం చేయాలి? నీ భర్త ఇంటికి వస్తాడు, టీ అడుగుతాడు, అప్పుడు ఆయన పడతాడు. దిస్ ఇస్ ద సీన్. రోల్ కెమెరా యాక్షన్. నాయనా నీకు దన్నవరా, డైలాగ్ చెప్పక ముందు కాఫీ ఒక ముందు కొడతామేవరా? ఈ కాఫీ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఆ కొట్టడం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ వచ్చింది సార్. ఆ డైలాగ్ చెప్పండి సార్. మీరు వెళ్ళినాక కాఫీ ఇచ్చినాక కొట్టాలి. రోల్ కెమెరా యాక్షన్. ఏవండి కాఫీ? నేను ఎప్పుడైనా కోల్డ్ కాఫీ తప్ప నార్మల్ కాఫీ ఎప్పుడైనా తాగానా? కట్ సార్, కట్. ఇంకేం చేయాలి సార్? ఇంకేమీ లేదమ్మా. నువ్వు కుర్చీలో పడుకుంటావు, కాళ్ళకి దెబ్బ తగిలింది, కట్టుకుంటున్నావు. ఇది సీను. అతను వచ్చి కొడతాడు. సార్ ప్రతిసారి నార్మల్ కొడితే బాగు సార్. ఈసారి రాడ్తో కొట్టనా? సార్ రాడుతో కూడా చచ్చిపోతాను సార్. రాడ్డుతో కొడితే మాకున్నది ఒక ఐరన్ పోతాది. రాడ్తో కొడితే సింపతి వస్తుంది, రేటింగ్ ఎక్కువ వస్తుంది. అవునమ్మా, సింపతి వస్తుంది. ప్లానింగ్. ఇగో కట్టుకోండి. అంతా రెడీ కదా? దేవుడా, ఇచ్చిన అదృష్టాన్ని వదులుకోకూడదు. అమ్మా థ్యాంక్ యూ గాడ్. మా ఇంట్లో ఎలాగో కొట్టలేకపోతున్నాను, స్కిట్లలో కొడతా. యాక్షన్. ఏం కడుతున్నావే? కట్టుకుంటున్నానండి. ఆల్రెడీ నీకు నేను తాళి కట్టా కదా, మళ్ళీ కట్టుకుంటావేంటి? అంటే నన్ను ఎదవం చేద్దాం. పొద్దున్నే ముగ్గు ఎవరు వేయాలి? కాఫీ ఎవరు తేవాలి? నేను తెస్తా. అసలు బేబీలోని నా క్యాటర్ ఎవరు చేయమన్నాడే? పర్సనల్స్ ఎందుకు సార్? నా ఇష్టమే, కొట్టేటప్పుడు నీ వల్ల లేడీస్ అందరూ ఎంత ప్రాబ్లం. షూటింగ్ ఎవరు వెళ్ళాలి? మీరే వెళ్తారు. లోపలికి వెళ్ళి ఏ బొకరా వస్తుంది. నేను పోపిస్తా ఇట్రా. దానవరా బాబు. ఏం సీరియల్ రా నీది? మాట్లాడితే తోల్చేస్తా. మొగుడు పెళ్ళాన్ని కొట్టడం, పెళ్ళ మొగుడు కొట్టడం, ఏంట్రా సీరియల్? చూసుకోబల్లా. ఇదేది ఇంటికి వెళ్ళిపోయి సార్. ఇంటికి జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడు దాకా తీసిందంతా తీసాయి, డిలీట్ చేసాయి. ఎందుకు సార్ ఎంతసేపు ఆడవాళ్ళ చేత మగుళ్ళు కొట్టించానని? ఆ పాపం నాకు ఊరికే పోదు. ఇప్పుడు కానీ ఇంటికి వెళ్ళాను అనుకో, మా ఆవిడ చేత నేను కొట్టించుకోవాలరా. బాబా మనం ఇంటికి వెళ్ళిపోం. మళ్ళీ రాలేదు కదా. 16 వయసు పడి లేచే మనసు పట్టుకో కళ్ళెలేసి పట్టుకో. కోవిడ్ లో ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందా? చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటది, బయట పెట్టుకోరు అంతే. అంతేనా? ఇలాంటి ఛాన్స్ వస్తే కూడా బాగుంటది అని ఎక్స్ప్రెషన్ అన్నమాట. మరి మా జడ్జి స్కిట్ గురించి ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. శ్రీదేవి గారు. ధనరాజ్ గారు అండ్ టీమ్, ఐ షుడ్ సే ఇవాళ స్కిట్ మాత్రం అప్పారావు గారు మీరే వన్ మ్యాన్ షో చేశారు. చాలా బాగా చేశారు. ఇంత హడావడి, ఇంత యాంగర్ అయిన డైరెక్టర్ నేను ఎప్పుడు చూడలేదండి. అసలు చూడకూడదు కూడా. అండ్ ధనరాజ్ గారు, ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ లో ఏంటి ధనరాజ్ గారికి క్యారెక్టర్ లో ఏమీ లేదు అని అట్లానే అనుకున్నాను. బట్ లాస్ట్ లో వచ్చి మీ ఫినిషింగ్ చాలా బాగుంది, మీ మెసేజ్ కూడా లాస్ట్ లో చాలా బాగుంది. సీత గారు చాలా బాగా చేశారండి, మీరు కూడా చాలా స్టైలిష్ గా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. కృష్ణ భగవాన్ గారు. ధనరాజ్ గారు, మంచి కాన్సెప్ట్ ఈ సీరియల్స్ మీద మీరు తీసుకున్నది. అప్పారావు గారు బాగా చేశారు. నాకు ఆయాసం వచ్చి నేనేమన్నా అవుతానేమో అనిపించింది. సుధాకర్ గారు బాగా చేశారు. సీత గారు ఇదే నేను చూడటం ఫస్ట్ టైం సార్. జబర్దస్త్ బాగుందండి, బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు, చాలా ఎనర్జెటిక్. ఇదంతా పరిగెట్టారు, నాకు భయం వేసింది. Thank you Krishna Bhagwan garu and thank you so much to the entire team. But before we leave, Sita, ఎలా అనిపించింది ఈ రోజు ఇక్కడ జబర్దస్త్ కి రావడం అండ్ ఫస్ట్ టైం ఈ పార్టిసిపేషన్ అంతా? చాలా బాగుంది. యాక్చువల్లీ మా డాడ్ అయితే చాలా పెద్ద ఫ్యాన్ ఈ షోకి. నన్ను చూడడం ఈ స్టేజ్ మీద ఐ థింక్ he'll feel very proud and happy, and so thank you for having me Dhanraj garu, and thank you for having me. And thank you so much to the entire team.